అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయ్కి అడుగడుగున కల్లూరు ప్రజలు పూల వర్షం కురిపించి పూలమాలలతో అభిమాన నాయకుడికి ఆహ్వానం పలికారు. కల్లూరు చెన్నమ్మ సర్కిల్ దగ్గరలో ఉన్న సూర్యనారాయణ భవన్ నుండి శుక్రవారం పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్ తన ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. డప్పుల దరువులతో, మహిళా కళాకారులు నృత్యాలతో ప్రారంభమైన ప్రచారం మధ్యలో అభిమాన కార్మికులు బాణసంచా పేలుస్తూ అడుగడుగున పూలమాలలు వేస్తూ కుంకుమ పెట్టి ఆశీర్వదిస్తూ తప్పక తోడుంటామని ప్రజలు తెలియజేశారు. గెలిపిస్తే ప్రతిరోజు మంచినీరు అందిస్తా, ప్రజలకు అండగా పరిశ్రమిస్తా సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటూ సమస్యలపై పరిశ్రమిస్తానని సిపిఎం పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్ దేశాయ్ అన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని కల్లూరులో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి తిరిగి ఎన్నికల కరపత్రాన్ని పంపిణీ చేస్తూ ఓట్లను వేసి తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలో ఎవరు ఎన్నిసార్లు అధికారంలో ఉన్నా అభివృద్ధి ఆమడ దూరంగా నిలుచుందన్నారు. అధికారం అన్నది ప్రజాసేవకే తప్ప స్వార్థం కోసం కాదన్నారు. కానీ పాలకులు నిత్యం అవినీతి అంధకారంలో కూరుకుపోయారన్నారు. దౌర్జన్యాలు, కబ్జాలకు తెగబడ్డారన్నారు. గత పాలకుల వ్యవహారమంతా దోచుకో దాచుకో అన్న చందంగా తయారైంది అన్నారు. నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన త్యాగశీల చరిత్ర సిపిఎంకే ఉందన్నారు. నగర నాభి బోర్డులో ఉన్న కల్లూరుకు నేటికి గుక్కడి నీటి కోసం ప్రజలు ఎదురు చూడాల్సిన దౌర్భాగ్యం ప్రజలకు ఎదురవుతుందన్నారు. సిపిఎం ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ హయాంలో ప్రజలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును, నగరంలో అనేక మంచినీటి సరఫరా ట్యాంకులను నిర్మించారన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనపు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం కోసం ప్రత్యేక స్థలాన్ని కూడా దూరదృష్టితో నాటి కర్నూలు సిపిఎం ఎమ్మెల్యే గఫూర్ ఏర్పాటు చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు ప్రజల దాహర్తిని తీర్చే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. కల్లూరు ప్రజలకు కనీస తాగునీరు లభిస్తుందంటే అది కేవలం సిపిఎం కృషి మాత్రమేనని చెప్పారు. ఇదివరకు ఎన్నికైన పాలకులు కేవలం మాటలు తప్ప చేతలు చేసిందేమీ లేదని విమర్శించారు. తనను గెలిపిస్తే కల్లూరుకు ప్రతిరోజు మంచినీటిని అందించే దిశగా కృషి చేస్తానన్నారు. కల్లూరు వాసులకు ఉత్తమ వైద్యాన్ని అందించే దిశగా ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధికి పాటుపడుతున్నారు. వీధి లైట్ల సమస్యలు, డ్రైనేజీ కల్వర్టులను ఏర్పాటు చేసి అభివృద్ధికి అన్ని విధాలా పాటుపడతానన్నారు. ప్రజలు సిపిఎం త్యాగాలను గుర్తించి తనను కోటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి రాజశేఖర్, ఆనందబాబు, నాయకులు సుధాకరప్ప, రమణమూర్తి, వెంకటరాముడు, సీను తదితరులు పాల్గొన్నారు. అమ్మ సుత్తి కొడుకైనా అమ్మ ఓటు సారికి మర్చిపోతానా
సమస్యలపై పనిచేసే గౌస్ దేశాయ్ గారి సుత్తి కొడవల నక్షత్రం గుర్తుకే మన ఓట్లు. పైన $1200